ఆధ్యాత్మిక చింతన ద్వారా సమాజంకి ఏం జరుగుతుంది ఊహించుకోండి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా, సాధన ద్వారా, గురువు యొక్క ఉపదేశాల ద్వారా వాళ్ళ జీవితాల్లో పరివర్తన కలిగినట్లయితే అంతకన్నా ఇంకేం కావాలి. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ఒకరోజు ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఒక వ్యక్తి లేచి అడిగాడు, అయ్యా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ చమత్కారం చేస్తారు, మరి మీరేం చేయలేదే అన్న. స్వామి ప్రభుపాదుల వారు నవ్వుతూ, నేను చేసిన చమత్కారం సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. అప్పుడు అతను అన్నారు, నేను చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభుపాద స్వామీజీ నవ్వుతూ, నా ముందు మీరు 8-10 వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు కూర్చొని ఉన్నారు. మీకు బోడిగొట్టి, పిలకబెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను, ఇంతకన్నా చమత్కారం ఏం కావాలా అన్నాను. మనిషి నడవడికలో మార్పు తీసుకురావడమే గొప్ప చమత్కారం. అందువల్ల సత్సాంగత్యం వల్ల సద్భావనలు వస్తాయి, సద్భావనల వల్ల సత్కర్మలు చేస్తాం, సత్కర్మల వల్ల సత్ఫలితాలు పొందుతాం, సుఖంగా జీవిస్తాం. సుఖానికి సూత్రం ఇది, ఆచరించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.